హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పద్మాక్షి డాక్టర్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటుంది. పండు పద్మాక్షిని ఫాలో అవుతూ హాస్పిటల్కు వెళ్తాడు. పద్మాక్షి అమ్మ ఈ హాస్పిటల్కు వచ్చిందేంటి? సహస్రమ్మకు పురుడు పోసిన రోజు కూడా పద్మాక్షి అమ్మ కంగారు పడింది. పద్మాక్షి అమ్మ ఎందుకు కంగారు పడి ఉంటుంది? యాక్సిడెంట్ అయిన డాక్టర్ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారని తెలిసి పద్మాక్షి అమ్మ ఈ హాస్పిటల్కు వచ్చి ఉంటారా? లోపలికి వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని పండు మనసులో అనుకొని పద్మాక్షి వెనకే హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటాడు. పద్మాక్షి రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి ఐవీఎఫ్ చేసే డాక్టర్కి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఆ డాక్టర్ ఏ రూమ్లో ఉన్నారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఐసీలో ఉన్నారు మేడం, ఇప్పుడే ఆ డాక్టర్ స్పృహలోకి వచ్చారని తెలిసింది అని చెప్పి రిసెప్షనిస్ట్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. దాంతో పద్మాక్షి షాక్ అవుతుంది. డాక్టర్ స్పృహలోకి వచ్చిందా అంటే డాక్టర్ ప్రాణాపాయం నుంచి బయటపడిందా అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఐసీలోకి వెళ్తుంది. స్పృహలోకి వచ్చిన డాక్టర్ని పద్మాక్షి చూస్తుంది. పండు కూడా పద్మాక్షి వెనకే ఐసీయూ దగ్గరకు వెళ్తాడు. పద్మాక్షి అమ్మ అసలు ఈ డాక్టర్తో ఏం మాట్లాడుతుంది? డాక్టర్ అమ్మ ఇంటికి వచ్చి వెళ్ళిన వెంటనే యాక్సిడెంట్ జరగటం ఏంటి? ఈ యాక్సిడెంట్కి పద్మాక్షి అమ్మకు ఏమైనా సంబంధం ఉండుంటుందా అని పండు ఆలోచిస్తూ చాటుగా ఉండి పద్మాక్షి ఏం మాట్లాడుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక స్పృహలోకి వచ్చిన డాక్టర్ పద్మాక్షిని చూసి షాక్ అవుతుంది. ఏంటి, బ్రతికిపోయాననుకుంటున్నావా? లేకపోతే ఈ విషయం నాకెలా తెలిసిందని షాక్లో ఉన్నావా అని పద్మాక్షి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి గారు, నేను మీకు ఎంతో సహాయం చేశాను, కానీ మీరు నేను చేసిన సహాయాన్ని మర్చిపోయి నన్ను చంపాలని చూశారు. కానీ సమయానికి మీ అల్లుడు విహారీ గారు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు అని డాక్టర్ పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. నువ్వు సహాయం చేశావు, చేయలేదనట్లేదు, కానీ నువ్వు నేను చేసిన సహాయాన్ని మర్చిపోయి పదే పదే నా ఇంటికి వచ్చి డబ్బులు అడగటం, నన్ను బ్లాక్మెయిల్ చేయటం నాకు నచ్చలేదు. ఇప్పుడు కూడా నిన్ను చంపాలనే వచ్చాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, మీకు దండం పెడతాను, నన్ను ఏమీ చెయ్యొద్దు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే, భయపడిపోయినట్టున్నారు, ఇక మీ నోటి నుంచి నిజం బయటికి రాదనే అనుకుంటున్నాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి గారు, నేను విహారీ గారికి నిజం చెప్పను. సహస్ర దగ్గర ఉన్న పాప సహస్ర పాప కాదని, లక్ష్మీ పాప అన్న విషయాన్ని నా గుండెల్లోనే ఉంచుకుంటాను. ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా చూసుకుంటాను పద్మాక్షి గారు. మీకు దండం పెడతాను, నన్ను ఏమీ చెయ్యొద్దు పద్మాక్షి గారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. నీ కళ్ళల్లో భయం తెలుస్తుంది. ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఈసారికి నిన్ను వదిలిపెట్టేస్తాను. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయ్యిందే అనుకో, నిన్ను వదిలిపెట్టను. నీ వాళ్ళు నీ శవం కూడా గుర్తుపట్టకుండా చేస్తాను అని పద్మాక్షి డాక్టర్కి వార్నింగ్ ఇస్తుంది. సరే పద్మాక్షి గారు, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియనివ్వను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. జాగ్రత్త, నా జోలికి వస్తే చంపటానికైనా వెనకాడను అని పద్మాక్షి డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పండు చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. సహస్రమ్మ దగ్గర ఉన్న పాప సహస్రమ్మ పాప కాదా, మా లక్ష్మమ్మ పాప అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టరమ్మ ఇంత సహాయం చేస్తే పద్మాక్షి అమ్మ డాక్టరమ్మను ఎందుకు చంపాలనుకుంది? డాక్టరమ్మ దగ్గరికే వెళ్ళి అసలు విషయం తెలుసుకుందాం అని పండు మనసులో అనుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. నీరసంగా ఉన్న డాక్టర్ పండుని చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నమస్కారం డాక్టరమ్మ, నా పేరు పండు, నేను విహారీ బాబు ఇంట్లో పనివాడిని. విహారీ బాబు చాలా మంచివాళ్ళు, పనివాడిని అయినా కూడా నన్ను సొంత మనిషిలా చూసుకుంటారు. డాక్టరమ్మ, మీతో పని పడింది అని పండు చెప్తూ ఉంటాడు. విహారీ గారు నాకు కూడా చాలా సహాయమే చేశారు. నువ్వు విహారీ గారి ఇంట్లో పనివాడి అంటున్నావు కాబట్టి నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను, చెప్పు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. డాక్టరమ్మ, పద్మాక్షి అమ్మ ఇప్పటి వరకు మీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. అసలు పద్మాక్షి అమ్మ ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? ఏం జరిగిందో కాస్త నాకు వివరంగా చెప్పండి డాక్టరమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకోవాలనుకున్నాను. కాస్త ఆలస్యం అయ్యుంటే నా ప్రాణం పోయేది, కానీ విహారీ గారు
నన్ను బ్రతికించారు. అలాంటి విహారీ గారికి అన్యాయం జరగకూడదు. అందుకే ఈ నిజాన్ని నీకు చెప్తున్నాను. ఈ నిజం ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాతైనా విహారీ గారికి నువ్వే చెప్పాలి అని డాక్టరమ్మ పండుతో చెప్తూ ఉంటుంది. అసలేం జరిగిందో చెప్పండి డాక్టరమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. పద్మాక్షి గారి కూతురు సహస్రకు అసలు పిల్లలు పుట్టరు. తనకు గర్భసంచే లేదు. పద్మాక్షి గారు తన కూతురు భర్తతో సంతోషంగా ఉండాలంటే వాళ్ళకు పిల్లలు కలగాలని సెరగసి చేయమని అడిగారు. కానీ సహస్ర గారికి గర్భసంచి లేకపోవడంతో సెరగసి చేయటం కుదరలేదు. వేరే మనిషిని తీసుకొచ్చి సెరగసి చేయమన్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు. కానీ సెరగసి విహారీ గారి ఇంట్లో ఉండే లక్ష్మికి జరిగింది. లక్ష్మి సెరగసి ద్వారా ప్రెగ్నెంట్ అయిన విషయం ఈ మధ్యనే పద్మాక్షి గారికి తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే పద్మాక్షి గారు లక్ష్మి బిడ్డనే సహస్ర బిడ్డ కావాలని పంతం పట్టారు. చేసేదేమీ లేక డబ్బులకి కక్కుర్తి పడి పద్మాక్షి మేడం చెప్పినట్టు చేశాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏం చేశారు డాక్టర్ అని పండు అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ముందుగా మా హాస్పిటల్కి నొప్పులతో వచ్చి అడ్మిట్ అయింది. ఆ తరువాత లక్ష్మిని నేను చూసి వెంటనే ఆ విషయం పద్మాక్షి గారికి చెప్పాను. సహస్రకు కూడా నొప్పులు వస్తున్నట్టు యాక్ట్ చేపిస్తూ పద్మాక్షి గారు సహస్ర మేడాన్ని కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లక్ష్మికి డెలివరీ అవ్వగానే లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి సహస్ర బిడ్డగా విహారీ గారి కుటుంబాన్ని నమ్మించాను. అందుకేనేమో దేవుడు నేను చేసిన తప్పుకు వెంటనే నాకు శిక్ష విధించాడు అని డాక్టర్ పండుకి చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మా సహస్రమ్మ దగ్గర ఉంది మా లక్ష్మమ్మ బిడ్డనా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. అవును పండు, లక్ష్మి కూతురే సహస్ర కూతురుగా పెరుగుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా అని పండు అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నాను పండు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఈ నిజాన్ని ఎలాగైనా సరే విహారీ బాబుకి తెలియజేయాలి. అప్పుడే విహారీ బాబు మామూలు మనిషి అవుతాడు. లేదంటే లక్ష్మమ్మ కోసం వెతుక్కుంటూ విహారీ బాబు పిచ్చివాడైపోతున్నాడు. ఎంత తాగుతున్నారో ఏంటో కూడా తెలుసుకునే పరిస్థితిలో లేడు డాక్టరమ్మ. అందుకే విహారీ బాబుకి సహస్రమ్మ దగ్గర ఉన్న పాప లక్ష్మమ్మ కూతురని తెలియజేయండి అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. ఆ విషయం నేను విహారీ గారికి చెప్తే పద్మాక్షి మేడం నన్ను మళ్ళీ చంపేయటానికి కూడా వెనకాడరు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. విహారీ బాబు గారికి నిజం తెలిసిన తర్వాత విహారీ బాబు మీ ప్రాణాలను కాపాడతారు. ఆ నమ్మకం నేను మీకు కల్పిస్తున్నాను. ప్లీజ్ డాక్టరమ్మ నా మాట కాదనకండి అని పండు అంటూ ఉంటాడు. సరే పండు, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను వచ్చి విహారీ గారికి నిజం చెప్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టరమ్మ, నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు మీరు వచ్చి విహారీ గారికి నిజం చెప్పండి. మా విహారీ బాబు మామూలు మనిషి అవ్వాలి అని పండు చెప్తూ ఉంటాడు. సరే డాక్టరమ్మ, నేను బయలుదేరతాను అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మాక్షి అమ్మ ఎంత మోసం చేశారు. నా చెల్లెలు లక్ష్మమ్మ భర్తకు దూరమై బిడ్డకు దూరమై ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి పండు ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అంబిక సుభాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సుభాష్ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి అంబికకు ఇస్తాడు. అంబిక ఫైల్స్ చూసి సంతోషపడుతూ ఉంటుంది. అంబిక, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని సుభాష్ అంటాడు. విహారీ మెడకి ఉచ్చు బిగుసుకునేలా చేస్తున్నాను సుభాష్ అని అంబిక అంటుంది. నువ్వు చేసిన ఏ పనికి కూడా ఫలితం దక్కట్లేదు అంబిక అని సుభాష్ అంటూ ఉంటే, ఈసారి మాత్రం ఫలితం దక్కుతుంది సుభాష్. ఆ విహారీ చేత రేపు పవర్ ఆఫ్ పటానీ మీద సంతకం పెట్టిస్తాను అని అంబిక అంటుంది. విహారీ ఇంట్లో ఉంటే కదా నువ్వు ఆ పవర్ ఆఫ్ పటానీ పైన సంతకం పెట్టించడానికి అని సుభాష్ అంటూ ఉంటే, రేపు విహారీ గడి కూతురికి బారసాల నామకరణం. రేపు ఖచ్చితంగా విహారీ ఇంట్లో ఉంటాడు. నేను అనుకున్న పని పూర్తి చేస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, ఆల్ ది బెస్ట్, పని పూర్తయ్యాక ఫోన్ చేయి అని సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారీ, రేపు పవర్ ఆఫ్ పటానీపై నువ్వు సంతకం పెట్టగానే ఆస్తంతా కూడా నా పేరు మీదకు వస్తుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పండు సంతోషంగా ఇంటికి వస్తాడు. సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్రమ్మ పాప ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకు పండు అని సహస్ర అంటుంది. చూపించండి సహస్రమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ పడుకుంది, ఇప్పటి వరకు ఏడ్చి ఏడ్చి నన్ను చంపింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, పాపను నేను ఆడిస్తాను, మీరు ప్రశాంతంగా పడుకోండి అని పండు పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి పాపపై ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? బావపై ఉన్న ప్రేమతోనే పాపపై కూడా ఈ పండుగడు ఇంత ప్రేమ చూపిస్తున్నట్టున్నాడు. ఏది ఏమైతే ఏంట్లే,
కాసేపు ప్రశాంతంగా పడుకుందాం అని సహస్ర మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరికి వెళ్ళి, సహస్ర పాప ఎక్కడే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పాప పండు ఆడిస్తున్నాడమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. పాపను వెళ్ళి తీసుకోపో అని పద్మాక్షి కోపంగా చెప్పడంతో సరే అమ్మా అని సహస్ర కిందికి వస్తుంది. ఇక పద్మాక్షి కూడా కిందికి వస్తుంది. యమున యమున అని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది వదిన అని యమున అడుగుతూ ఉంటుంది. రేపు పాపకు బారసాల నామకరణం ఘనంగా జరుగుతున్నాయి. రేపు ఎట్టి పరిస్థితిలో విహారీ ఇంట్లో ఉండాలి. విహారీకి ఏం చెప్తావో నాకు తెలీదు. విహారీ రేపు ఇంట్లో ఉండకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి యమున అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే వదిన విహారీతో నేను మాట్లాడతాను అని చెప్పి యమున అంటుంది. ఇక దాంతో సహస్ర పాపను పండు దగ్గర నుంచి తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక యమున విహారీ దగ్గరకు వెళ్ళి, నాన్న విహారీ నువ్వు రేపు ఇంట్లోనే ఉండాలిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. నా గురించి నీకు తెలుసు కదమ్మా, నాకు ఇంట్లో ఉండటం కుదరదు అని విహారీ అంటాడు. విహారీ నువ్వు ఇంట్లో ఉండకపోతే నా మీద ఒట్టే, రేపు నీ కూతురికి నామకరణం బారసాల, ఆ కార్యక్రమం నువ్వే దగ్గరుండి జరిపించాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నన్ను ప్రమాణాలు చేపించుకొని బంధాలతో కట్టిపడేయాలనుకుంటున్నావా అని విహారీ అంటాడు. విహారీ కాదనుకురా, పద్మాక్షి వదిన కోపం వస్తుంది అని యమున చెప్తూ ఉంటే, సరే అమ్మా నీకోసం ఉంటాను అని చెప్పి విహారీ అంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. బారసాలకు గెస్టులు వస్తూ ఉంటారు. విహారీ సహస్ర కూడా రెడీ అయ్యి కిందికి వస్తారు. పంతులు గారు నామకరణం జరిపించే దంపతులు ఎవరో వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక విహారీ సహస్ర ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అప్పుడే సడన్గా డాక్టర్ వస్తుంది. డాక్టర్ని చూసి పద్మాక్షి షాక్ అవుతుంది. డాక్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు అని పద్మాక్షి కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే, పద్మాక్షి గారు నేను మీతో మాట్లాడటానికి రాలేదు, విహారీ గారితో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాతోనా? ఇప్పుడు అసలు మీకు ఎలా ఉంది డాక్టర్? మీరు ఈ పరిస్థితిలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏదైనా పని పడితే నాకై చెప్తే నేను వచ్చేవాడిని కదా అని విహారీ అంటాడు. విహారీ గారు మీతో మాట్లాడాలనే వచ్చాను అని చెప్పి డాక్టర్ అంటుంది. ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నేను డాక్టర్తో మాట్లాడొస్తాను విహారీ, మీరు పూజలో కూర్చోండి అని పద్మాక్షి అంటుంది. పద్మాక్షి గారు మీతో కాదు మాట్లాడాల్సింది, నేను విహారీ గారితో అని డాక్టర్ చెప్పడంతో, అత్తయ్య మీరు ఆగండి, డాక్టర్ నాతో మాట్లాడాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. సహస్ర చేతిలో ఉన్న పాప సహస్ర పాప కాదు అని డాక్టర్ అంటుంది. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సహస్ర పాప కాదా అని విహారీ అడుగుతూ ఉంటే, అవును విహారీ గారు, సహస్ర దగ్గర ఉన్న పాప లక్ష్మి పాప. పద్మాక్షి గారు కుట్ర పన్ని లక్ష్మికి తెలియకుండా లక్ష్మి పాపను తీసుకొచ్చి సహస్ర పాపగా మీ అందరికీ పరిచయం చేశారు. ఇదంతా పద్మాక్షి గారు ఇస్తున్న డబ్బుకి కక్కుర్తిపడి నేనే చేశాను. నన్ను చంపాలని చూసింది కూడా పద్మాక్షి గారే. ఈ విషయం మీకు ఎలాగైనా తెలియజేయాలనుకున్నాను. నేను చేసిన తప్పుకు దేవుడు నాకు శిక్ష వేశాడు. ఇక నేను విషయాన్ని మీకు చెప్పేశాను. ఇప్పుడు నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో విహారీ కోపంగా సహస్ర వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటాడు. విహారీ డాక్టర్ చెప్తుంది అబద్ధం నమ్మొద్దు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. చావు బతుకుల మధ్య ఉన్న నన్ను మీరు కాపాడారన్న కృతజ్ఞతతోనే నేను ఈ విషయం మీకు చెప్తున్నాను విహారీ గారు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అవును విహారీ బాబు, పద్మాక్షి అమ్మ నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ని చంపాలనుకుంది. డాక్టర్ అమ్మతో ఇవన్నీ మాట్లాడటం నేను కూడా విన్నాను. సహస్రమ్మ దగ్గర ఉన్న పాప మన లక్ష్మమ్మ కూతురే అని పండు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.